గురించి కూడా ముందుగానే చెప్పబడింది. ఆయన పరిపాలన విధానం కూడా ముందుగానే చెప్పబడింది. ఆయన మరణించే విధానం కూడా ముందుగానే చెప్పబడింది. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి కదా. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయనకి మనిషికున్న లక్షణాలు ఆయనలో కనబడవు కదా. మనిషికున్న లక్షణాలు కనబడితే, మనిషిలాగా పుడితే, మనిషిలాగా చనిపోతే, మనిషిలాగా ప్రవర్తిస్తే దేవునికి మనకి ఇంక తేడా ఏముండదు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన పుట్టుక, ఆయన జన్మము ప్రియులారా, ఆయన యొక్క బ్రతుకు విధానము నిజంగా మనం ఆలోచించినప్పుడు అవన్నీ కూడా ఒక ప్రత్యేకంగానే ముందుగానే తెలియచేయబడినాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. నిజంగా ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభు పుట్టక ముందే దాదాపు 600-700 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని, ఆయన దావీదు గోత్రములో నుండి వస్తాడని, ఆయన రాజుగా రాజ్యాన్ని ఏలతాడని ప్రియులారా ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఇంకొక విషయం